బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ మౌనిక. మీరు చూస్తున్నారు మౌనిక వ్లాగ్స్. సో నేను వచ్చేసి ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సిరీస్ ఈజ్ ఆఫ్ న్యూ మామ్ కేర్ సిరీస్, పోస్ట్ పార్టమ్ రికవరీ ఇన్ సెన్స్ మనం ఆఫ్టర్ డెలివరీ మనం చాలా నీరసం అయిపోతాం. మనతో పాటు మనం ఇంకో బేబీని చూసుకోవాల్సి వస్తుంది. మన మీద మనం కాన్సన్ట్రేషన్ అది కూడా ఎక్కువ చెయ్యం. సో అలా అండ్ అది కాకుండా మనకి పోస్ట్ పార్టమ్ 3rd మంత్ నుంచి హెవీ హెయిర్ ఫాల్ ఉంటుంది. నాకైతే ప్రెగ్నెన్సీ నుండి హెయిర్ ఫాల్ అయిందండి. ఐ ఆల్మోస్ట్ లాస్ట్ 20 kilos ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టంలో కలిపి. సో ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అయితే మనకి హెయిర్ అనేది చాలా ఊడుతుంది. అసలు ఇలా చెయ్యి పెడితే అంత ఊడేదండి. సో హౌ ఐ టుక్ కేర్ ఆఫ్ మై హెయిర్ అనమాట ఇది వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి నేను నట్స్ షేక్ తాగానండి. ఆల్ నట్స్ సోక్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ తాగొచ్చు, లేదా మార్నింగ్ సోక్ చేసుకుని నేను ఈవినింగ్ తాగుతాను. అలా తాగడం వల్ల ఏమైంది అంటే ఓవరాల్ కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ ఫర్ దిస్ డ్రింక్ అండి. నేను అలా ఒక 3 to 4 months తాగాను. యూ కెన్ సీ మై హెయిర్ నో. నాది ప్రీవియస్ హెయిర్వి కూడా నేను పిక్స్ అవి పెడతానండి. యాక్చువల్లీ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయండి నాకు. ఇవన్నీ అంటే నన్ను చూసిన వాళ్ళు అన్నారు, మౌనిక ఏమైనా హెయిర్ కట్ చేయించావా నువ్వు అని అడిగారు. నో అండి, అసలు నేను ఎలాంటి హెయిర్ కట్ చేయించలేదు. నేను జస్ట్ ఇవి ఆటోమేటిక్గా వచ్చినావు అనమాట. సో వాట్ అండ్ ఆల్ కేర్ ఐ టుక్ ఫర్ మై హెయిర్ మళ్ళీ ఇంతలా గ్రో అవ్వడానికి అన్నది. అందులో ఒకటి బయోటిన్ డ్రింక్ అండి. బయోటిన్ అంటే ఇన్ సెన్స్ ఆల్ నట్స్ డ్రింక్ అని కూడా నేను అంటాను. ఇది మినిమం 3 to 4 months కన్సిస్టెన్సీగా మనం తాగాము అంటే వీ కెన్ ఫైండ్ ది రిజల్ట్ అండి. నాకు చాలా బాల్డ్ ప్యాచెస్ కూడా వచ్చేసాయి అనమాట ప్రెగ్నెన్సీలో. ఊడిపోయి అంటే ఇలా కనిపించేది మొత్తం. సో ఇప్పుడు అలా బాల్డ్ ప్యాచెస్ అవి కూడా మొత్తం బాగా కవర్ అయిపోయాయి. సో ఇక్కడ నట్ షేక్కి నేను పర్ హెడ్ తీసుకున్న క్వాంటిటీ అది చూపిస్తున్నానండి. సో 1.5 వాల్నట్స్, ఒక 6 to 7 రైసిన్స్, ద్రాక్ష పళ్ళు అండ్ ఎండు ద్రాక్ష పళ్ళు, తర్వాత కొన్ని పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ రా అండి, నాన్ రోస్టెడ్. తర్వాత వచ్చేసి 2 అంజీర్, 4 పిస్తా అండ్ తర్వాత వచ్చేసి ఒక 6 to 7 ఆల్మండ్స్, తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండి, అండ్ తర్వాత 2 డేట్స్. ఇక్కడ మనం దీంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇంక డ్రింక్కి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. యాజ్ డేట్స్, అంజీర్ అండ్ రైసిన్స్ ఏవైతే ఉన్నాయో యాక్ట్ యాజ్ ది స్వీట్నర్స్. ఈ డ్రింక్ స్వీట్గా కూడా ఉంటుందండి. ఇవి నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ తీసుకుంటా, లేదా మార్నింగ్ సోక్ చేసుకుని ఈవినింగ్ తీసుకుంటా. నేను ఇందులో ఓట్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఎనీ నార్మల్ హోల్ మిల్క్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్డ్ ఓట్ మిల్క్. ఎందుకు అంటే మనకి ఓట్ మిల్క్ కన్సిస్టెన్సీ నార్మల్ మిల్క్ కంటే కొంచెం లైట్గా ఉంటుంది. సో బేబీకి 6 months వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ దిస్ డ్రింక్ అండి. 3 to 4 months కన్సిస్టెన్సీగా తాగాను నేను డైలీ. సో యూ కెన్ సీ ది రిజల్ట్స్. నాకు బాల్డ్ ప్యాచెస్ అవి కూడా చాలా ఉండేవండి, అవి కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు జుట్టు కొంచెం వాల్యూమ్ అది కూడా బాగా పెరిగింది. సో మేబీ ఇది నాకు ఉపయోగపడింది అంటే నాకు వర్క్ అయింది. మీలో ఎవరికైనా వర్క్ అవుతుందనే దాంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకవల్ల నాకు నా ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ బేబీ పుట్టేశాక నా ఐరన్ లెవెల్ కూడా ఏదైతే ఉందో అది నేను చాలా త్వరగా మీట్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై బిఫోర్ ప్రెగ్నెన్సీ ఫోటో అండి. దిస్ ఈజ్ మై పోస్ట్ పార్టమ్ 6th month 8th month నుంచి చూడొచ్చు మీరు బేబీ గ్రోన్ హెయిర్స్. డూ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.